హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసా ఫ్యాషన్ బొటిక్. ఐసా ఫ్యాషన్ బొటిక్ నుంచి నేను సుధన మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ రెగ్యులర్గా చెప్పే మగ్గం వర్క్ బ్లౌజెస్ కోసం బొటిక్కి సంబంధించిన వీడియో కాదండి. ఈరోజు చెప్పాలంటే ఈ వీడియో కొంచెం స్పెషల్ వీడియో అనొచ్చు. ఎందువల్ల అంటే ఇది అందరికీ ఉపయోగపడే మిడిల్ క్లాస్ ఇంకా అంతకంటే తక్కువ క్లాస్ అమ్మాయిలకి ఉపయోగపడే టాపిక్ ఇది. ఏంటి అంటారా అంటే ఇది జాబ్ బెస్టా లేదా బిజినెస్ బెస్టా, దీనికి సంబంధించిన వీడియో నేను చేస్తున్నానండి. అంటే నేను ముందు జాబ్ చేసేదాన్ని, జాబ్ నుంచి నేను బొటిక్లోకి వచ్చాక నేను ఎలాంటివి ఫేస్ చేశాను, ఇప్పుడు నేను ఇంత బాగా రావడానికి కారణం ఏంటి, ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాను, దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు పూర్తిగా చూస్తే మీకు కూడా ఇది కొంత యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్, నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 25 డేస్ నుంచి 30 డేస్ అవుతుందండి. మీరు నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను ఏమైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. తర్వాత నేను ఇంకా ఇదే కాకుండా దీని తర్వాత బొటిక్ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. బొటిక్ స్టార్ట్ చేసి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, బొటిక్ సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి ప్లాన్ తీసుకోవాలి, టైలరింగ్కి సంబంధించిన టైలర్స్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, టైలర్స్కి శాలరీస్ ఎంత, జూనియర్స్ అయితే ఎంత తీసుకుంటారు, సీనియర్స్ అయితే ఎంత తీసుకుంటారు, దానికి సంబంధించిన వీడియో, కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన వీడియో, మొత్తం టోటల్ వీడియోస్ అన్నీ మీరు నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ మీకు నేను అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు చూసినట్లయితే ముందు మనం జాబ్ బెస్టా బిజినెస్ బెస్టా అంటే నేను ఫస్ట్ చెప్తాను జాబ్ బెస్టే అని అంటానండి. అదేంటంటే మీరు బిజినెస్ బెస్ట్ అన్నారు, మరి జాబ్ బెస్ట్ అన్నారని. జాబ్ కూడా బెస్టే. స్టార్టింగ్ స్టేజ్లో మనం జాబు లేకుండా బిజినెస్లోకి కొన్ని లక్షలు పట్టుకొని మనం బిజినెస్లోకి వెళ్ళలేము. కనుక జాబు 50,000, 75,000, 1 lakh, 1.5 lakh అని కానీ, లేదా టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, చాలా సాఫ్ట్వేర్ వీళ్ళందరికీ శాలరీస్ ఎక్కువే. వీళ్ళకి పర్వాలేదు జాబు. కానీ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇప్పుడు నేను కూడా మిడిల్ క్లాస్ అమ్మాయిని, మరి వాళ్ళ శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. జాబ్ చేస్తే 15,000, 20,000, 25,000 ఇలా ఉంటాయి. మరి 15,000, 18,000, 20, 30, 35,000 వాళ్ళు మనము ఎప్పుడండి గ్రో అవుతాం? మరి దీనికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు నమ్మరి, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఫస్ట్ 4,500తో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నేను ఇంత మంచిగా ఫర్ మంత్ నేను 1 lakh, ఒక్కసారి సీజన్ వచ్చేటప్పుడు 2 lakhs వరకు నేను ఎర్న్ చేయగలుగుతున్నానంటే దానికి కారణం నేను తీసుకున్న ప్లానింగ్ అండ్ తీసుకునే ఈ స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు శాలరీ 15,000 అనుకోండి ఫర్ మంత్. 15,000 అయితే 12 monthsకి మనకి ఎంత వస్తుందండి? 1,80,000 వస్తుంది. మనం మహా అయితే ఎన్నాళ్ళు కష్టపడతామండి? మహా అయితే 20, 25, 30. సరే, ఎర్లీలో జాబ్లోకి జాయిన్ అయ్యామో, తక్కువ ఏజ్లో జాయిన్ అయ్యామో అనుకుంటే 30 years మనము జాబ్ చేస్తే దానికి మనకి ఒక సంవత్సరానికి 1,80,000 వస్తే, అదే 30 సంవత్సరాలకి 54 లక్షలు వస్తాయండి. 50 అంటే మన జీవితకాలం, మన టైము, మన శ్రమ అంతా దీనికి యూజ్ చేస్తే మనకి మన లైఫ్ చివరికి వచ్చేసరికి 54 లక్షలు వస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ 30,000 శాలరీ ఉన్నవాళ్ళు 12 నెలల్లోని 12 నెలలు కానీ జాబ్ చేస్తే వాళ్ళకి 36 లక్షలు వస్తాయి. అదే 30 సంవత్సరాలు కానీ వాళ్ళు జాబ్ చేస్తే 1,80,00,000 లక్షలు వస్తాయి. 1,08,00,000 వస్తాయి. అంటే ఈ 1,08,00,000 మన జీవితకాలం మనంతా త్యాగం చేస్తే మనకు వచ్చేది. మరి మనం ఎప్పుడండి ముందుకు వెళ్తాం, ఎప్పుడు మనము మంచి స్థాయికి వెళ్తాం అనే ఉద్దేశంతోనే నేను జాబ్ చేస్తూ, నేను 3 years ముందే, జాబ్ మానేయడానికి 3 years ముందు నుంచే నేను ఈ బొటిక్ సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు మీరు నమ్మరు, నా దగ్గర నిజంగా 4,500 ఉన్నాయండి. 4,500తోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. అది ఎలా చేశాను, ఇప్పుడు ఇంత బాగా సక్సీడ్ అవ్వడానికి కారణాలు ఏంటి, మీరు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇది 4,500తో నేను స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు నేను
పర్ మంత్ 1 lakh వరకు ఎర్న్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి సీజన్ ఉందనుకోండి 2 lakhs వరకు కూడా ఎర్న్ చేస్తాను. అదే నేను ఒక ల్యాబ్లో జాబ్ చేసినప్పుడు నేను 2019 నవంబర్లో నేను మానేసేటప్పటికి నాకు 28,500 శాలరీ అండి. ఇప్పుడు నేను 2024కి ఇప్పుడు నేను అక్కడ ఉండుంటే ఇంత అమౌంట్ వస్తుందా అండి? 1 lakh వరకు వస్తుందా? అది జరగని పని కదా, సాధ్యం కాదు కదా. అందుకోసమే నేను చెప్తుంది జాబ్ బెస్టా బిజినెస్ బెస్టా అంటే జాబ్ వదిలేసి ఎవరు బిజినెస్లోకి రావద్దు. నా అలాగే జాబ్ చేస్తూ 3 years వరకు సైడ్ బిజినెస్ చేస్తూ ఇది బొటిక్ని సైడ్ నేను స్టార్ట్ చేసి 3 years వరకు నేను దాని మీద కొంచెం ప్లానింగ్ వేసుకొని దాన్ని కొంచెం గ్రో చేసుకుంటూ వచ్చాక నాకు దాని మీద నమ్మకం కలిగాక అప్పుడు నేను 2019 నవంబర్లో నేను రిజైన్ చేసి దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు ఇక్కడ 1,00,000 వస్తుందా 2 లక్షలు వస్తుందా అది ముఖ్యం కాదండి. నేను ఒక నెలకి ఒక నెల వచ్చేసరికి ఒక 15 to 18 మెంబర్స్కి నేను శాలరీ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని నేను పెంచుతున్నాను అంటే అది గొప్పే కదండి. మనం ఎంత సంపాదించామో అది కాదు ముఖ్యము. వాళ్ళకి మనం ఒక 15 మెంబర్స్ నుంచి 18 మెంబర్స్కి మనం శాలరీస్ ఇస్తున్నామే, అది గొప్పే కదా. అందుకోసం మీరు కూడా నాలాగా ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు జాబ్ మానివ్వద్దు. జాబ్ చేస్తూనే కొంచెం ట్రై చేసి అందులో కొంచెం మీకు గ్రిప్ దొరికాక అప్పుడు మీరు జాబ్ని మానేసి అప్పుడు బిజినెస్లోకి వెళ్ళండి. లేకపోతే జాబ్ లేకపోతే మనకు రొటీన్ మెయింటెనెన్స్కి కష్టం అవుతుంది. ఇంటి రెంట్లు, కరెంటు బిల్లు, ఇంట్లో తినడానికి ఫుడ్, వీటన్నిటికీ ముఖ్యంగా జాబ్ అవసరం. జాబ్ చేస్తే ఇలా సైడ్గా చేయండి. దీన్ని గ్రో అయ్యాక మీరు అప్పుడు నెక్స్ట్ స్టెప్ బిజినెస్లోకి మీరు వెళ్ళండి. అయితే ఇప్పుడు ఈ బిజినెస్లో కూడా నేను నాలాగా మీరు బొటిక్ బిజినెస్ చేయమని మీకు ఎవరికి చెప్పట్లేదండి. బిజినెస్లో చాలా ఉన్నాయి. మన ఇండియాలో బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. పానీపూరి ఫుడ్లో కొన్ని కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారండి ఇప్పటికీ. ఫుడ్ బిజినెస్, పేపర్ ప్లేట్స్ అండ్ క్యాండిల్స్ అండ్ అగరబత్తీస్, పికిల్స్ అండ్ ఇంక ఇలాంటి చాలా చాలా బిజినెస్లు ఉన్నాయండి మన మార్కెట్లో. అవన్నీ కూడా ఎక్కువతో పెట్టుబడి కాదు, అవన్నీ కొంచెం కొంచెం తక్కువతోనే పెట్టుబడి పెట్టి దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే అది బాగుంటుంది. ఇప్పుడు మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ బిజినెస్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నా బొటిక్ బిజినెస్సే పెట్టమని అనట్లేదు కదా. ఏ బిజినెస్ పెట్టినా మీకు ఏమైనా కొంచెం తెలియాలి, నాకు ఎలాగ స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను దానికి ఆన్సర్ ఇస్తాను. అంటే ఖచ్చితంగా నాకు తెలిసినంత మటుకు నేను మీకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. తర్వాత టైలర్స్ని పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరికి కటింగ్ మాస్టర్కి అయితే 40,000, టైలర్స్కి మగ్గ వర్కర్స్కి 25 to 30, ఒక్కొక్క టైలర్స్కి అయితే 35,000, మగ్గ వర్కర్స్కి ఒక మంత్కి 5 lakhs టర్న్ ఓవర్కి చేయగలుగుతున్నామంటే ఒక చిన్న జాబ్ని విడిచిపెట్టి దానికోసం నేను ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళుంటే నేను ఈ స్టేజ్కి వచ్చి ఉంటాను. అలాగే మీరు కూడా నాలాగా గ్రో అవ్వాలని, మీరు కూడా నాలాగా ఒక మంచి బిజినెస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. అర్థమైంది అనుకుంటానని మీ అందరికీ. జాబ్ అయితే 50,000 దాటిన వాళ్ళకి జాబ్ బెస్ట్, 50,000 లోపు ఉన్న వాళ్ళకి మీలో ప్రతి ఒక్కరిలోనే ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ని బయటకు తీసి దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. జాబ్ చేస్తూ బిజినెస్ చేయండి. అప్పుడు మీరు జాబులు చేస్తూ బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఒక 1 year లేదా ఒక 6 monthsలో మీకు దాని మీద కొంచెం గ్రిప్ దొరుకుతుంది. అంటే ఎలా చేయాలి, ఒక పేపర్ మీద ప్లానింగ్ రాసుకోవడము, దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, లోలో స్టార్ట్ చేస్తే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మార్కెట్లోకి ఎలాగ వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనం ముందు ఒక పేపర్ ప్రిపేర్ చేసుకుంటే మనకు ఆ పేపర్ ప్రిపేర్ చేసుకుంటే మనకు కొంచెం ప్లానింగ్ అర్థమవుతుందండి. అప్పుడు మనం ఈ బిజినెస్లోకి రావచ్చు. బిజినెస్ చేస్తే ఇలా మీరు కూడా నాలాగా చాలామందికి ఉపాధి కల్పించవచ్చు కదండి. నేను కూడా ఇలా ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాను కదా. నేను షాప్ రెంట్, వర్కర్స్కి అండ్ మేము తినడానికి ఇవన్నీ నా ఈ బిజినెస్లోనే కదండి అవుతున్నాయి. మరి నేను అక్కడే ఒక ల్యాబ్లోనే అలాగే నేను ఇప్పటికీ టెక్నీషియన్గా ఉండుంటే నాకు ఇప్పటికి ఇంత అమౌంట్ రాదు కదా. అందుకోసమే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరిలోనే ఏదో ఒక టాలెంట్ ఉంది. ప్లీజ్ దయచేసి మీరు కూడా నాలాగా బిజినెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే నా బొటిక్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా నన్ను సజెషన్ అడగండి, నేను ఖచ్చితంగా సలహాలు ఇస్తాను. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.